ఇక్కడ చూడండి ఎల్లమ్మ వారి స్టోరీ అన్నమాట. కూతురు జన్మించాలని శివుని ప్రార్థిస్తున్న పార్వతి. సో చూసారా, ఇంకొకటి చేప కడుపులో రేణుక ఎల్లమ్మ. చిన్నప్పుడు చేప కడుపులో పుట్టిందనమాట. చేపను పాము మింగుట. సో ఆ చేప కడుపులో ఎల్లమ్మ వారు ఉన్నారు కదా, దాన్ని పాము మింగేసింది. తర్వాత పాము కంఠము పగిలి రేణుక ఎల్లమ్మ జననం. పాము కంఠంలో నుంచి రేణుక ఎల్లమ్మ గారు బయటకు వచ్చారు. సో ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, కొంచెం కవర్ అయిపోయింది. నెక్స్ట్, పుట్టలో పుట్టిన రేణుక ఎల్లమ్మను శివపార్వతులు తీసుకుపోతారు. చూడండి, పుట్టలో ఎల్లమ్మ గారు పుట్టారు కదా, సో శివపార్వతులు తీసుకెళ్తున్నారు. పెళ్ళి కాలేదని బొట్టు నిరాకరించిన ముత్తైదులు. సో ఇలా మొత్తం కూడా టెంపుల్ మొత్తం కూడా ఎల్లమ్మ స్టోరీ మొత్తం ఉంది. పెళ్ళి చేయమని అలకబోనిన రేణుక ఎల్లమ్మ. చూడండి, అలిగిందంట. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే పిక్చర్స్, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి, ఎల్లమ్మ స్వయంవరం, జమదగ్ని. సో చూసారా, మొత్తం టెంపుల్ అంతా కూడా స్టోరీ మొత్తం ఉంది. రేణుక ఎల్లమ్మ, జమదగ్నిల కళ్యాణం. చూసారా, మొత్తం స్టోరీ. అల్లునికి విద్యలు రావని శివుని బ్రహ్మణ వేషంలో కార్తీకరాజు చెప్పుట. చూసారా, మొత్తము అంతా ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్లమ్మకి జరిగిన స్టెప్ బై స్టెప్ మొత్తం పిక్చర్స్తో సహా బ్యూటిఫుల్ పిక్చర్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అమ్మవారు కూడా ఎలా అంటే కళ్ళకి నిండు కళ్ళకి మంచిగా కట్టినట్టుగా కనబడతారు. ప్రతి ఒక్క స్టోరీ ఉంది ఇక్కడ. ఏమేం జరిగింది, అమ్మవారు ఎలా ఉంది. చూసారా, ఇక్కడ నా రక్తం తాగితే రేణుక ఎల్లమ్మకు సంతానం అవుతుందని జమదగ్ని చెప్పి ప్రాణం విడుచు. ప్రతి ఒక్కటి రేణుక ఎల్లమ్మకు పరశురాముడు, జంపన్న, డొంకలయ్య, చిటికలయ్య, ఇలగౌరు జననం. సో ఇలా 5 అబ్బాయిలు పుట్టారు. ప్రతి ఒక్కటి కూడా ఇవే కాకుండా బ్యూటిఫుల్గా మన రియాలిటీ కూడా ఉంది. చూడండి, ఎలిఫెంట్స్, శివుడు అండ్ నేచర్. ఇది ఏంటంటే కొండగట్టు ట్రైన్ నుంచి వెళ్తాం కదా మనం, కొండగట్టు రోడ్లో. సో అందరికీ విజిబుల్గా ఉంటుంది. ట్రైన్ ట్రాక్ పక్కనే ఉంది ఇది. జస్ట్ చూడండి. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ. బొంగరాల ఆటలో పరశురాముని వాళ్ళను కన్ను పోగొట్టుట. తండ్రి లేక పుట్టినవాడని బాలుని తల్లి తిట్టుట. చూసారా, ప్రతి ఒక్క స్టోరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పరశురాముడి గారిది అండ్ ఇంకా ఎల్లమ్మ స్టోరీ, ప్రతి ఒక్క స్టోరీ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అమ్మవారు సీరియస్గా అయ్యేది ప్రతి ఒక్కటి. చూసారా, ఇక్కడ 3 తాళ్ళ మూతగౌడ్ రేణుక ఎల్లమ్మకు కళ్ళుతో దాహం తీర్చాడు. అందుకే ఈ రేణుక ఎల్లమ్మ కళ్ళు, అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు తాగడానికి. సో ఇక్కడ ఎల్లమ్మ వారు గౌన్ల వాళ్ళని దీవిస్తుందన్నమాట. సో ఇంకో చూడండి, మా తల్లి జాడ చెప్పమ్మని మా తమ్మను పరశురాముడు నిలదీసుట. ఇక్కడ చూడండి, లందలో నుంచి లేచి రేణుకమ్మను పరశురాముని విశ్వరూపం చూపించింది. సో లంద అంటే ఎల్లమ్మ పండుగ చేసేటప్పుడు లంద దగ్గర కూడా వెళ్తారు. అంటే అక్కడ అమ్మవారు దాక్కున్న ప్లేస్ అనమాట అది. సో అందులో నుంచి బయటికి వచ్చి పరశురాములు గారు వెతుకుతూ ఉంటే నీకు నిజ స్వరూపం చూపించింది అప్పుడు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉంది. మీరు కూడా కొండగట్టుకు వచ్చినప్పుడు ఎల్లమ్మ టెంపుల్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది.